హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వెహికల్‌ని తీసుకొని రావడం జరిగిందండి. ఎక్స్‌యూవీ 500 W10 ఫస్ట్ ఓనర్ వెహికల్. 81,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ సెప్టెంబర్ 2025 వరకు మనకు అవైలబుల్ ఉంది. అలాగే 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ కీ వచ్చేసి అన్‌యూజ్డ్ స్టెప్ ఇన్ కూడా మనకు వెహికల్‌లో అయితే ఉందండి. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్, నాన్ ట్యాంపర్డ్, నాన్ వాటర్ లాగ్డ్. ఏ ఒక్క పార్ట్, ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. రీపెయింట్ కాలేదండి. వెహికల్ టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకొక 80% టైర్స్ ఉన్నాయి. సస్పెన్షన్స్‌లో నుండి ఎటువంటి సౌండింగ్ లేదు. ఆయిల్ లీకేజెస్ లేవు. అలాగే ఇంజిన్‌లో నుండి ఎటువంటి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ లేదు. ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. ఇంజిన్ వైబ్రేషన్ లేదండి. మనకు లింక్ రాడ్, బాల్ జాయింట్స్, లోవర్ ఆర్మ్స్ ప్రతి ఒక్కటి మనకు ఒరిజినల్‌గా ఏదైతే కంపెనీ ఫిట్టెడ్ ఉంటాయో అవే ఉన్నాయి. మనకు ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ లేకుండా వెహికల్ అయితే చాలా చక్కగా ఉంది. 360 డిగ్రీల మీకు వెహికల్‌నయితే చూపిస్తా ఉన్నాను. 2 ఫెండర్స్, 2 క్వార్టర్ ప్యానెల్స్, 4 డోర్లు, ఫ్రంట్ బంపర్ అండ్ బ్యాక్ బంపర్, బానెట్ అండ్ డిక్కీ సస్పెన్షన్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్ 100%. ఏ ఒక్క డోర్‌కి పంచెస్ కానీ, పిల్లర్స్ కానీ మనకు ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదండి. చానా నీట్‌గా, అద్భుతంగా వాడుకున్న వెహికల్. మన ఈ వెహికల్ కస్టమర్ వచ్చేసి ఒక ఆర్మీ ఆఫీసర్ అండి. ఆయనే స్వతహాగా వాడుకున్న వెహికల్ కాబట్టి చానా నీట్‌గానే ఉంది. అద్భుతంగా మెయింటైన్ చేసుకున్నారు. ప్రతి ఒక్క ఫ్యూచర్ మనకు వెహికల్‌లోనైతే అవైలబుల్ ఉంది. మనకు సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతది. హిల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటది. ఈఎస్పి మనకు ఏదైతే ఎలక్ట్రికల్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతదండి. అంటే వర్షంలో గిట్లా మనము ఎటన్నా వెహికల్ స్పీడ్‌గా ఉన్నా ఆటోమేటిక్‌గా మనకు కంట్రోల్ కావడానికి ఆస్కారాలైతే ఎక్కువగా ఉంటాయండి. వెహికల్ స్టెబిలిటీ అనేది మనకు చానా అద్భుతమైన స్టెబిలిటీ అయితే ఉంటది వెహికల్‌కి. ఏబిఎస్ అండ్ ఈబీడీ రావడం జరుగుతది. వెహికల్ మనకు బ్రేకింగ్‌లో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా మనకు అద్భుతమైన కంట్రోలింగ్ అయితే వెహికల్‌లో ఉంటదండి. ఎంత స్పీడ్‌లో ఉన్నా వెహికల్‌నయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వెహికల్ ఫీచర్స్ చెప్పుకోవాలని అనుకుంటే పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోలర్, టచ్ స్క్రీన్, రివర్స్ క్యామ్, మనకు 6 స్పీడ్ గియర్ బాక్స్ మాన్యువల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, మన హైట్ అడ్జస్ట్‌మెంట్స్, మనకు ఏదైతే సైడ్ టర్న్ చేసినప్పుడు ఎక్స్ట్రా లైట్స్ ఇలా రావడం జరుగుతది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ విత్ సైడ్ ఇండికేటర్స్, మనకు ఏవైతే కీ ఉంటదో పుష్ స్టార్ట్ అండ్ కీలెస్ ఎంట్రీ అయితే రావడం జరుగుతది. చానా రకాల ఫీచర్స్ చెప్పుకుంటూ పోతే నేనొక 10 మినిట్స్ వెహికల్ యొక్క ఫీచర్సే చెప్పాల్సొస్తదండి. అందుకోసమే మినిమమ్ ప్రతి ఒక్క ఫీచర్ చెప్పకుండా కొన్ని ఫీచర్స్ మాత్రమే చెప్తా ఉంటానండి. మిగిలినయన్నీ మీరు మాన్యువల్‌లో చూసుకోవచ్చు. మాన్యువల్‌లో చూసుకుంటే ప్రతి ఒక్క ఫీచర్ గురించయితే మీకు రావడం జరుగుతది. అలాగే వెహికల్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్‌లో మనకు ఫెండర్స్ అండ్ క్వార్టర్ పానెల్స్ అండ్ డోర్స్ ఒరిజినల్‌గా ఉన్నాయి. రైట్ సైడ్‌లో మనకు ఫెండర్స్ అండ్ క్వార్టర్ పానెల్స్, డోర్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయండి. ఏ ఒక్క డోర్ కూడా మనకు పంచెస్ అండ్ పేస్టింగ్స్ అయితే మిస్ కాలేదు. ఏ ఒక్క పార్ట్ కూడా మనకైతే చేంజ్ కాలేదండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్‌గా ఉంది. ఇంతవరకు వెహికల్‌లో ఎటువంటి మెకానికల్‌గా రిపేర్స్ అయితే జరగలేదు. అలాగే ఎలక్ట్రికల్ పరంగా ఎటువంటి వర్క్స్ అయితే జరగలేదండి. మనకు సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ ఎలక్ట్రికల్ ఆటో అడ్జస్ట్‌మెంట్ మనకు సింగిల్ క్లిక్‌లో ఓపెన్ అండ్ క్లోజ్ అయితే కావడం అయితే జరుగుతదండి. ఫ్రంట్ విండ్‌షీల్డ్ అండ్ బ్యాక్ గ్లాస్ 2 ఒరిజినల్‌గా ఉన్నాయి. కంపెనీ నుండి వచ్చినాయే. కంపెనీ యొక్క లోగోస్, కంపెనీ యొక్క బార్‌కోడ్స్, కంపెనీ యొక్క నంబర్స్ ఏవి కూడా మిస్ కాలేదు. ఇంటీరియర్‌గా చూసుకున్నట్టయితే వెహికల్ మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా రావడం జరుగుతది. అలాగే డ్యూయల్ టోన్‌తోని బ్లాక్ అండ్ బ్రిజ్ కలర్‌లో మనకు అద్భుతమైన ఒక లుక్‌నైతే ఇస్తదండి ఇంటీరియర్‌గా. మనకు డ్రైవర్ సైడ్ అండ్ కో పాసెంజర్ సైడ్ పిల్లర్స్‌కి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతది. అండ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ అండ్ రియర్ ఆర్మ్‌రెస్ట్ 2 రావడం జరుగుతది. 3 రోస్‌కి 3 ఎయిర్ వెంట్స్. మనకు ఏసీ ఏదైతే సప్లై ఉంటదో మనకు ఫుల్ క్యాబిన్‌లో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా మనకి ఏసీనైతే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తదండి. మనకు వెహికల్‌లో ఫ్రంట్ కూర్చున్నా, మిడిల్‌లో కూర్చున్నా, బ్యాక్ కూర్చున్నా
సేమ్ ఏసీ అనేది ఒకే విధంగా ఉంటది. మన సెంట్రల్ ఏసీ కంటే చానా అద్భుతంగా ఉంటదండి. మనకు కావాలి అని అనుకుంటే బ్యాక్ కూర్చున్న పర్సన్, సెంటర్ కూర్చున్న పర్సన్స్ ఏసీ వద్దు అని అనుకుంటే ఆఫ్ అయితే చేసుకునే ఫెసిలిటీ గూడా మనకు ఏసీ వెంట్స్‌లో అయితే రావడం జరుగుతదండి. టైర్స్ కూడా చెప్పాను నేను. అండ్ ఫెండర్స్, క్వార్టర్ ప్యానెల్స్, డోర్స్ గురించి ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. బంపర్స్ గురించి చెప్పడం జరిగింది. లైట్స్ గురించి చెప్పడం జరిగింది. రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్ అయితే రావడం జరుగుతది. స్టెప్ ఇన్ అన్‌యూజ్డ్. అలాగే స్టెప్ ఇన్ చేంజ్ జేయడానికి కావాల్సిన యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ కవర్ కూడా తీయకుండా వాడడం అయితే జరిగిందండి ఈ వెహికల్‌కి. అలాగే పంచెస్, పేస్టింగ్స్ అన్నీ క్లియర్‌గా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకైతే చూపిచ్చడం అయితే జరుగుతా ఉంది. ఏ ఒక్క పార్ట్ గాని, ఏ ఒక్క పిన్ టు పిన్ ఒరిజినల్‌గా ఉంది. మీరు చూడొచ్చండి. కవర్స్ కూడా వెహికల్‌వి తీయలేదు. అంటే ఎంత నీట్‌గా వాడుకున్నారు. ఈవెన్ కవర్ తీసుంటే మనం ఒక అర్థమైతే చేసుకోవచ్చండి. ఎందుకనంటే కవర్ తీస్తే యూజ్ చేశారు అన్న ఒక నమ్మకం అయితే వచ్చేస్తది. అలాగే వెహికల్ రియర్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. చానా అద్భుతమైన లుక్‌నిస్తది. ఎక్స్‌యూవీ 500 అనేది ఇదొక్కటే నాన్ కమర్షియల్ వెహికల్ అండి. మిగిలినయి నార్మల్‌గా మనము ఏదైతే మహీంద్రాలో కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయి. జైలో లాంటి వెహికల్స్ కమర్షియల్‌గా కూడా తిప్పుకుంటా ఉంటారు. ఈ మహీంద్రాలో ఈ ఒక్క వెహికలే నాన్ కమర్షియల్. ఈ వెహికల్‌ని యేసుకొని వెళ్తే సొంత వెహికల్ అనే ఫీల్ అవుతారు. 100కు 200%. అలాగే మనము స్టెప్పిన్ టైర్ చూసుకోవచ్చండి. 100కి 100%గా ఉంది. కింద ఉంటది కాబట్టి కొంచెం మట్టి, దుబ్బ అనేది కామన్‌గా ఉంటది. అది మైండ్ చేయొద్దు. ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్‌లో మనకు ఫుట్ రెస్ట్‌లు అయితే వేపించుకోవడం జరిగింది. రన్నింగ్ బోర్డ్‌లు 2 పక్కల ఎటువంటి డ్యామేజెస్ అయితే లేదు. అండర్ బాడీలో ఎటువంటి డ్యామేజ్ లేదు. ఎటువంటి కింద తగలడం గానీ, బంపర్స్ మనకు కింద స్క్రాచెస్‌కి ఇట్లా పడేసి మా బాడీ లైనింగ్ ఇట్లా డ్యామేజ్ అయిపోయి అలా ఏమీ లేదండి. సీట్ కవర్స్ 100% ఉన్నాయి. లెదర్ బకెట్ ఫిట్ సీట్ కవర్స్. మనకు ముగ్గురు కూర్చున్నా గానీ మనకు ఎటువంటి ఫీల్ అయితే ఉండదు. మనకు ఏదైతే సిట్టింగ్ కెపాసిటీ ఉంటదో 7 సీటర్ సిట్టింగ్ కెపాసిటీ. ఎనక ఇద్దరు, ముంగట మిడిల్‌లో ముగ్గురు, ముంగట ఇద్దరు. మొత్తం 7 మెంబర్స్ అయితే హ్యాపీగా కూర్చొని ఎంత లాంగ్ అయినా మనం జర్నీ అయితే చేయొచ్చండి. ఏసీ వెంట్స్ కూడా చూసుకోవచ్చు. ఏసీ వెంట్స్ కూడా మనమైతే ప్రతి ఒక్కటి క్లియర్‌గా చూపించడం అయితే జరుగుతా ఉంది. వెహికల్ కూడా వైట్ కలర్‌లో చానామంది అడిగే కలర్ ఇది. వైట్ కలరే కావాలి అని చెప్పేసి చానామంది ఇష్టంగా అడుగుతా ఉంటారండి. మనకు ఎటువంటి మెకానికల్‌గా అండ్ ఎలక్ట్రికల్ పరంగా ఇష్యూ లేకుండా అండ్ బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ లేకుండా వెహికల్స్ అయితే మనం ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్స్ 2 కీస్ అవైలబుల్ ఉన్న వెహికల్. ఏదైతే ఇన్సూరెన్స్ ఇట్లా మీకు అన్ని ఫోర్స్‌లో ఉండి, అలాగే డాక్యుమెంట్‌లో ఎటువంటి డిలే, లేట్ లేకుండా మీకు వెహికల్‌ని మన రెడ్డి కార్స్‌లో మనమైతే అందియడం జరుగుతా ఉంది. మీరు సెంటర్ సీట్‌లో కూర్చొని వెహికల్‌ని ఏదైతే డాష్‌బోర్డ్‌లో చూస్తామో, ఈ విధంగా మనకైతే లుక్ అయితే రావడం జరుగుతది. టచ్ స్క్రీన్, ఈ విధంగా ఆటో ప్యానెల్ ఏసీస్ కనిపించడం, అలాగే సన్ రూఫ్ కూడా మనకు సింగిల్ క్లిక్‌లో అయితే వర్క్ అయితే చేయడం జరుగుతా ఉంది. 4 పవర్ విండోస్ మనం చెక్ చేయడం జరిగింది. 4 పవర్ విండోస్ అండ్ చైల్డ్ లాక్స్, అలాగే స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ అన్నీ వర్క్ చేస్తా ఉన్నాయి. క్రూజ్ కంట్రోలర్ కూడా వర్క్ చేస్తా ఉంది. 81,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే రావడం జరుగుతది. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అండ్ ఆటో ఏసీ ప్యానెల్. మనకు హిల్ అసిస్టెంట్ సిస్టమ్ ఏదైతే మనము ఉంటదో, హిల్ అసిస్టెంట్ సిస్టమ్ గూడా మనకైతే చాలా అద్భుతంగా ఉంది. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ రావడం జరుగుతది. ఒకటి గేర్ లివర్‌లో మనకు డ్రైవ్ మోడ్, పార్కింగ్, రివర్స్, ఈ విధంగా న్యూట్రల్, మనకు ఈ విధంగా మోడ్స్ అయితే రావడం జరుగుతది. మాన్యువల్‌లో గూడా మనం డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వెహికల్ ఇంటీరియర్‌గా చాలా చక్కగా ఉంది. మీరు కావాలి అని అనుకుంటే ఇక్కడ రబ్బింగ్, పాలిషింగ్ వెహికల్‌ని చేసి కూడా మనమైతే వాడుకోవచ్చండి. పంపియమంటే పంపిస్తాను. మనకు హైదరాబాద్ నుండి శివారెడ్డి అన్నగారు ఎక్స్‌వీ 500 గురించి రూ. 50,000 అయితే పంపించడం అయితే జరిగిందండి. వారికి నేను ఇంతకుముందు ఒక వెహికల్ చూసాను. చిన్న ఒక కేస్ పరంగా వెహికల్ అయితే, ఆ వెహికల్ కేస్‌లో ఉండడం వల్ల మనం ఆ వెహికల్‌ని ఇవ్వకుండా వేరే వెహికల్‌ని అయితే చూస్తా ఉండడం జరిగింది. మనం మొన్న విజయవాడ సాఫ్ట్‌వేర్ అన్నగారికి ఆ వెహికల్‌ను అందజేయడం జరిగింది. వారొచ్చేసి వెహికల్ అయితే తీసుకొని వెళ్లారు. వీడియో గూడా వద్దని చెప్పడం వల్ల మనమైతే చేయలేదండి. అన్నగారికి మనం జగిత్యాలలో మొన్న వెహికల్ అందజేసినాము. దాన్ని గూడా ఎన్ఓసీ అప్లై చేయడం జరిగింది. వితిన్ 3 ఆర్ 4 డేస్‌లో మనకు ఎన్ఓసీ గూడా అందుతది. అలాగే ఈరోజు ఒక జీప్ కంపాస్‌ని డెలివరీ కోసం పంపించడం అయితే జరిగిందండి బై రోడ్. ఆ కస్టమర్ గూడా మనని డీలర్ అంట తను, విజయవాడ నుండి.
బండి తన సొంత యూజ్ కోసం అయితే తీసుకోవడం జరిగింది. అన్న వీడియో పెట్టకండి, నాకు నచ్చితే నేను ఇచ్చేసుకొని సేల్ చేసుకుంటాను, ప్రైజెస్ కానీ మీరు వీడియో ఏం పెట్టొద్దని చెప్పేసి అన్నారండి. మనకి ఈ మధ్యలో చాలామంది కస్టమర్స్ వీడియో పెట్టొద్దని చెప్పేసి మన యొక్క ఏదైతే ఐడెంటిటీ ఉంటుందో కొన్ని ఐడెంటిటీస్ అయితే ఇవ్వకుండా చేస్తున్నారండి. చాలామంది ఎందుకు అనంటే వాళ్ళ ప్రైవసీని నేను కూడా భంగం చేయాలనుకోవడం లేదు. అలాగే వెహికల్ ఇంజన్ పరంగా చూసుకున్నట్టు చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషర్ అయితే లేదండి. అఫ్రాన్ లెగ్స్ అండ్ రేడియేటర్ పట్టి, బానెట్ అనేది ఒరిజినల్గా ఉన్నాయి. బానెట్ లైనింగ్లో కూడా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి. ఇది టైప్ 2 వెహికల్. మనకు టైప్ 1 వచ్చేసి కొంచెం లుక్ తక్కువగా ఉంటుంది. టైప్ 2 వచ్చేసి మనకు చాలా అద్భుతమైన లుక్ వస్తుంది. టైప్ 3 అనేది ఏదైతే లేటెస్ట్ వర్షన్ 2021లో క్లోజ్ అయిన వర్షన్ ఉంటుందో ఆ వర్షన్ లాస్ట్ వరకు ఉన్న వర్షన్ అండి. ఇది అది 2 ఒక అద్భుతమైన లుక్‌నైతే ఇస్తాయి. అలాగే వెహికల్ ఇంటీరియర్‌గా మనం డ్రైవ్ చేస్తూ వెహికల్‌ని టెస్ట్ డ్రైవ్ అయితే చేయడం జరిగిందండి. మంచి పికప్‌తోని మంచి చాలా అద్భుతమైన కంఫర్ట్‌నెస్ అనేది వెహికల్‌లో ఉందండి. ప్రతి ఒక్క యాక్సెసరీస్ అనేది మనకు వర్క్ అయితే చేస్తా ఉన్నాయి. ఏసీ కూడా చాలా చిల్డ్‌గా ఉంది. మనం అన్ని రకాలుగా టెస్ట్ చేసిన తర్వాతనే వెహికల్‌ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతది. ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ లాంటివి లేవండి వెహికల్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ఇంకా వెహికల్ తీసుకోవాలి అనుకునే వారి దగ్గరికైతే మన వీడియో అయితే వెళ్తా ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.